ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభు వారి ప్రేమ గల మాటలు వినడానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన కృపకై సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఆత్మీయతలో దేవునితో మాట్లాడే విషయాల్లో, ప్రార్థన విషయాల్లో దేవుని ద్వారా ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉంటూ సంతోషంగా సమాధానంగా ఉంటారు కదా. అందుకే భక్తుడైన దావీదు ఆయన చేసే ప్రతి ప్రార్థనలో కూడా దేవుడంట ఎప్పుడు ఆయన ప్రార్థన త్రోసివేయలేదంట, కృపను కూడా ఆయన త్రోసివేయలేదంట. 66వ కీర్తన 20వ వచనంలో దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆమేన్. ఆయన సన్నుతింపబడును గాక. హల్లెలూయా. ప్రార్థన వింటాడు, ఆయన కృపను మనతో ఉంచుతాడు. అందుకే ఆయన ఎప్పుడు కూడా సన్నుతించబడతా ఉంటాడు. సన్నుతించెదను దయాళుడవు నీవని. ఆయన దయ చూపుతాడు, మన ప్రార్థనలు వింటాడు. కాబట్టి ఆయన కృపను మనతో ఉంచుతాడు. అందుకనే సంతోషంగా కీర్తనలు పాడతాం, సంతోషంగా ఆరాధిస్తాం, సంతోషంగా ఆయన ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ పరిస్థితుల్లో కూడా మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. చాలామంది నా ప్రార్థన దేవుడు వింటలేదండి, ఎన్నాళ్ళు ప్రార్థన చేయాలండి అని ఇలా అంటూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప నీకు దూరం కాలేదు అన్న సంగతి మర్చిపోవద్దు. నీ ప్రార్థన దేవుడు వింటలేదు అని అనుకోగాదు. కాకపోతే కొంచెం లేట్ అవుతుందేమో. ఇంతకుముందు మార్నింగ్ లవర్స్తో చెప్పాను, మీ యందు దయ చూపవాలని యెహోవా ఆలస్యం చేసి, ఆలస్యంలో ఆయన దయ ఉంది, కనికరం ఉంది. కాబట్టి వింటలేదు అని నువ్వు అనుకోగాదు. ఆపదలో, ప్రమాదాల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు దేవుడు మనకిచ్చిన ఆయుధమే అది కదా, ప్రార్థన ఆయుధం. మన ప్రార్థన ఎంత శక్తి కలిగిన, బలము కలిగిన కార్యాలు, మన ప్రార్థన ఎలా కాపుదలనిస్తుందో ఒక విషయాన్ని చెప్తా చూడండి. మన భారతదేశానికి మిషనరీలు చాలామంది వచ్చారు. చాలా కాలం క్రిందట మిషనరీస్ మన భారతదేశానికి వచ్చి పలు రాష్ట్రాల్లో వాళ్ళు మిషనరీ సేవ చేస్తున్న సమయాలలో ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో వారు మిషనరీ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ ఛత్తీస్గఢ్ అడవుల్లోన ఆ మారుమూల కొండ ప్రాంతాల్లో మరి కొంతమంది కోయవాళ్ళు, కొంతమంది ప్రజలు నివసిస్తున్నటువంటి పరిస్థితులు. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కొండల్లో నుంచి, అడవుల్లో నుంచి వెళ్ళాలి. వెళ్తే పెందలాడి తిరిగి రావాలి. లేట్ అయితే, సాయంత్రం అయితే, నైట్ అయితే అడవిలో ఉన్న సింహాలు, జంతువులు రోడ్ల మీదకి వచ్చి పన్నుకుంటాయంట. అందుకని మిషనరీసు మరి పగలకాడే వెళ్ళి, మరి పగలకాడే పరిచర్య ముగించుకొని, సువార్త పరిచర్య ముగించుకొని చీకటపడే లోపు తిరిగి వచ్చేస్తారంట. అట్లాగా సువార్త చేస్తే చాలామంది అక్కడ యేసు ప్రభుని నమ్ముకొని మరి క్రీస్తులో ప్రార్థన చేయటం, క్రీస్తులో ప్రభుని వెంబడించటం చూశారు. అయితే అక్కడున్న ప్రజలు వాళ్ళు వారానికి ఒకసారి ఊర్లోకి వచ్చి వాళ్ళు వారానికి సరిపడా సరుకులు, వస్తువులు, సామాన్లు ఏమైనా తీసుకొని వెళ్తారు. వచ్చేటప్పుడంట గుంపులుగా ఒక 60 మంది, ఒక 70 మంది అట్లా వచ్చేస్తారంట. ఉదయం వచ్చి సాయంత్రం లోపు, చీకటి పడే లోపు వెళ్ళిపోతారంట. అలా అందరూ గుంపులుగా వచ్చేసి మరి ఆ సామాన్లు తీసుకొని, వస్తువులు తీసుకొని, కూరగాయలు తీసుకొని, సరుకులు తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక అందరూ పొద్దుగుతుంది వెళ్ళిపోదామని ఇంక అందరూ బయలుదేరారు. ఒక వ్యక్తి ఇంకొక 2 సరుకులు తీసుకోవాలి, నేను అవి తీసుకొని వచ్చేస్తాను, మీరు పదండి, నేను మీ వెనకాలే వచ్చేస్తానని చెప్పేసి అంతే వీళ్ళందరూ వెళ్ళిపోయారంట. ఇతను తీసుకోవటం లేట్ అయిపోయిందంట. లేట్ అయిపోయేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. లేట్ అవటాన్ని బట్టి చీకటి పడింది. చీకట్లో కూడా ఇతను ప్రయాణమై వెళ్తూ ఉంటే అతనికి పక్కనే సింహం రోడ్డు మీద పండుకొని మరి తన యొక్క స్వరాన్ని వినిపిస్తుందంట.
చూసి ఇతను మంచి విశ్వాసి, యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి, ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి, దాని చేతుల నుంచి కాపాడబడాలంటే ఏం చేయాలో అర్థం కాక ఇతను ఏం కూడా భయం కానీ, జనుకు కానీ, వణుకు కానీ లేకుండా అక్కడే సామాన్లు కింద పెట్టి మోకరించి, ప్రభువా నన్ను చేసింది నువ్వే, సింహాన్ని చేసింది నువ్వే, కాబట్టి ఈ సింహం నీ మాట వింటది, నువ్వు చెప్తే వింటది, కాబట్టి దాన్ని కొంచెం అట్లా పక్కకెళ్ళమని చెప్పు, నా దారికి అడ్డంగా ఉంది, నేను వెళ్ళిపోతాను, తర్వాత మళ్ళీ వచ్చి పండుకోవచ్చు అని ఎట్లా దేవుడికి చెప్పుకున్నాడంట. ఎంత అద్భుతమైన మంచి ప్రార్థన చూసారా. నన్ను చేసింది నువ్వే, సింహాన్ని చేసింది కూడా నువ్వే, కాబట్టి నీ మాట నేను వింటాను, సింహం కూడా వింటది, కొంచెం దాన్ని పక్కకి పంపించు ప్రభు అని ప్రార్థన చేస్తే మీరు అద్భుతం నా ప్రియ దేవుని బిడ్డారా. అది లేచి చక్కగా పక్కకి వెళ్ళిపోయిందంట. ఇతను దారిని ఇతను వెళ్ళిపోయారంట. చూడండి, ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. ఆపదలో, ప్రమాదాల్లో, కష్టాల్లో దేవుడు ఆశ్రయదుర్గమై మన ప్రార్థన వింటాడు. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, సమయాన్ని బట్టి మన ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకంటే ఆయన పిల్లల్ని కంటికి రెప్పలా కాసుకునే బాధ్యత దేవుంది కదా, ఆయన బిడ్డలను చూసుకునే బాధ్యత. అందుకని వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటారో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు తప్పకుండా కాపాడుతారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ఆత్మీయ జీవితాల్లో కూడా ప్రార్థన అనేది మర్చిపోకండి. దేవుడు త్రోసివేస్తున్నాడా? లేదే. కృపను దూరం చేస్తున్నాడా? లేదే. దేవుని సన్నుతింపబడదగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఎప్పుడు కూడా నా ప్రార్థన దేవుడు వింటలేదని అనుకోగాకు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నీ ప్రార్థన వింటాడు, ప్రతిఫలం ఇస్తాడు. నీ ప్రతి పరిస్థితుల్ని ఆశీర్వాదకరంగా మేలుగా చేసే దేవుడు. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి యేసు ప్రభువాని గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రార్థనను త్రోసివేయలేదు, నీ కృపను త్రోసివేయలేదు, నీవు సన్నుతింపబడిన దేవుడు వాయి. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి ప్రతి ఇంటిలో మీరు ఆరాధించబడుతూ, స్తుతించబడుతూ నీకు సింహాసనం వేయబట్టడానికి నీ కృప దయచి బిడ్డలు ఆయన మా ప్రార్థన దేవుడు త్రోసివేయలేదని ఒక అద్భుతమైన సాక్ష్యాలతో, స్తుతులతో సంతోషంగా నేను మహింపచ్చు, కృపించి ఆశీర్వదించమని, ప్రతి ఆపద పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో బిడ్డలను కాపాడి వారి ప్రార్థన ఆలకించి అద్భుతం చేయమండి. ఈ సందర్భాల్లో ఏ విషయమైన వారు ఏకీవించి ప్రార్థన చేస్తే యేసు నామములో విడుదల కలిగినట్లు ఆజ్ఞాపిస్తుంది. కృప చూపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.